రమ్మంటుంటే నిన్న సాయంత్రం వాళ్ళిద్దరూ పాడిన పాట ఇంకా నా చెవుల్లో మారుమరుగుతుంది. నీకు వినిపిస్తోందా? లేదు, కనిపిస్తుందా చూడు. వాళ్ళు రాత్రంతా అలాగే పాడుతున్నట్టున్నారయ్యా. నందని नमस्कार। आप कल शाम से अभी तक यही गा रहे हैं? हाँ రంగా, నే వెళ్ళి పూజారిని కలిసి వస్తాను. నువ్వు ఈలోగా సామాన్లు విసర్ది. అలాగే అన్నయ్య. అయితే మీరు తెలుగువారన్నమాట. తెలుగే మాట్లాడారు కదయ్యా. ఎవరు? విజయనగరం. వారు మా అన్నగారు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు. నా పేరు రంగా. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మీరిక్కడ మా తండ్రి గారు పోతే అస్థికులు నిమజ్జనం చేయడానికి వచ్చాం. అలాగా. మాది హైదరాబాద్ అండి. నేను మా ఆవిడ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాం. అవును, మీరు తెలుగువారు అయ్యండి హిందుస్థానీ సంగీతాన్ని ఇంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు? మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం. శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం. మా అన్నగారు హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ అలీ ఖాన్ దగ్గర 2 ఏళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారే. మా ఆయన మామూలు అభిమాని కాదండి, వీరాభిమాని. ఎక్కడైనా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు. ఈయన ముక్కునూరు కూడా కోసుకుంటారండి. దాని మాటకేం గాని నాకు సంగీతం అన్నా సంగీత కళాకారులన్నా చాలా గౌరవం. అవునండి. ఏదో మీ బోటి వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇప్పుడంతా పాప్ అని ర్యాప్ అని. మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది కానీ లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు. లేదండి, ఎప్పటికైనా సవత్తల్లి సవత్తల్లి. కన్నతల్లి సాటొస్తుందో చెప్పండి. ఏనాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం. స్వామి విఘ్నేశ్వర అమ్మా 99 ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బొట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. श्रीमन्मनोहर सुरागिनि दिव्यमूर्ते गंधर्व किन्नर सुराचित गीत कीर्ते
सामादिमन्त्रपरिवेष्टितशुभ्रदीप्ते श्रीरागसेव्यचरणे तव सुप्रभातम्। ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించేవాడిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజ్దేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాయపడి ప్లేబ్యాక్ సింగర్ కి ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా వదిన, ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం, ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలిగా. శుభమస్తు. సాయిబాబు గారు తాగండి బాబు. మీరేనా తాగండి. తాగండమ్మా. అంతా మీ పెద్దమ్మే చూసుకుంటుందిరా. రా మళ్ళీ పేచీలా. బొమ్మపాలు తాగమంటే వద్దని మొర ఇస్తున్నారమ్మా. ఏరా మరి పచ్చి వాసన కొడుతున్నాయి పెద్దమ్మ. అవును పెద్దమ్మ, వాంతి కూడా వస్తుందా? వస్తుంది వస్తుంది. అమ్మయ్య పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను. పదండి. ఆహా మంచి శకునం. నా భవిష్యత్తుకి తలుపులు తెచ్చుకుంటున్నాయి. ఎంత అదృష్టం. చందు నీ పూజ ఫలించిందయ్యా. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారిని కలవాలని వచ్చాను. వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధేయపడదామని. అయ్యో, వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ థియేటర్ కి వెళ్లారు. ఇవాళ కొత్త సినిమా ముహూర్తం. ఇదిగో పొద్దు నుంచి గుర్తున్నావు, ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో నేను ముష్టివాడి కదా సార్, వర్ధమాన గాయకుణ్ణి. వృద్ధి చెందిన తర్వాత వద్దుగాన్న ఆయన వర్ధమాన అనమాట. ఎందుకయ్యా మాకు నువ్వు? ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాందే. నువ్వేంటి ఆఫీస్ డుమ్మా కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్లి మీ అమ్మగారిని కలిసి డ్యూయట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమానగా ఆయనవా? లేదండి, వృద్ధగాయని. ఇక్కడ ఉణుకు పాటలకు తావులేరు. ముందు ఈ జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా? ఈ చిత్రానికి నిర్మాతనే, కథకుని, దర్శకుని నేనే. సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు, మాకు ముంబై నుంచి విదేశీ కంఠాలు చాలా ఉన్నాయి. స్వదేశీ కంఠాలు అక్కర్లేదు, దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం. నిర్బలం విశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మర. వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడ చచ్చినట్టు? లక్ష్మి, లక్ష్మి, మాకు హారతీయ సిద్ధమైతిరా. ఇస్తా ఇస్తా. శ్రీమతి పొద్దుటే ఈ కృష్ణుని వేషం ఏమిటి? ఈ భాష ఏమిటి? పరిత్రాణాయ. వాకిటి ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణయ సాధులు. షాప్ తెరిచే టైం తెలుసుగా. క్రోధమేలా ఈ వేణువు అందుకొనుడు, మేము మృగ్గు పెట్టదము గాక. ఏడ్చేలేమ్మా, సాత్ కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు అయిపోతున్నాడు మా బావ. ఏం లేదు రంగయ్యన్న, రేపు కృష్ణాష్టమి కదా.